హాయ్ అండి, వచ్చేసింది మీ రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసే ముందు. ప్లీజ్. హాయ్ అండి, వచ్చేసింది మీ రేణు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే నేను చాలా లేట్గా లెగ్సాను. మా ఇంట్లో చాలా చీకటిగా ఉంటుంది లైట్ వేస్తే కానీ. మాకు అయ్యో మసి చూడండి చక్కగా పడుకుంటుంది. ఈ టైం అప్పుడు కూడా పడుకోవడమే తనకి. నిద్రని గాయస్ బాగాలేదు గాయస్ అంట. ఇలాగ ఉంటుంది. తినేసింది, టిఫిన్ అయితే తినేసింది. మళ్ళీ దుప్పటి కప్పి చక్క పడుకుంది. ఇంకొక హ్యాండ్ చూపిస్తాను రండి ఒకసారి తిరిగమ్మ. బాడీ గార్డ్ లాగా బ్లాక్ డ్రెస్ అయితే వేసింది. ఒకసారి తిరిగి ఇగోండి. ఇప్పుడే కొన్నాను మ్యాంగోస్, అప్పుడే తినేస్తుంది. ఇంకా స్టార్ట్ అవి అయిపోయిన వాకి ఇంకా అదే పని. ఈరోజు సాయంత్రం కల్లా ఫినిష్ అయిపోతాయి. ఇంకా నేనైతే వంట అయితే ఆల్రెడీ చేసేసాను. ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక వంట చేశాను. అన్నం ఉండను, గుడ్లు అయితే ఉడకపెట్టాను, దానికి చింతపండు నానబెట్టాను. పులుసు అయితే చేసేస్తాను ఇప్పుడు. ఇంకా చెప్పాలి, బట్టలు అన్నీ అయిపోయి మా పిల్లలు అయితే సెటిల్ బ్యాట్లు ఆడదామని బ్యాట్లు అవన్నీ అవ్వండి. ఇలాగైతే ఇల్లంతా జల్లేశారు. వంట అయితే స్టార్ట్ చేస్తాను. అయితే కడతాను, చూస్తూ ఉన్నాను. ఇంకా మా ఇంట్లో అయితే ఈరోజు గుడ్లు అయితే వండేస్తున్నాను. అదే మీకు మొన్న కూడా గుడ్లు కూర చెప్పాను కదా. మా ఇంట్లో ఎక్కువ అయితే గుడ్లే చేస్తానండి. ఈ 5 గుడ్లు ఉంటే ఇంకా 5 గుడ్లు ఒకేసారి వండేస్తున్నాను. ఆ గుడ్డు ఉంటే మా ఆయనకి రాత్రికి సరిపోతుంది కదా అనేసి అని. ఇంక ఇదైతే ఆయిల్లో వేసి బాగా అయితే ఫ్రై చేస్తున్నాను. గిన్నెలతో ఆమ్లేదండి, అక్కడికి అడుపు పెట్టేద్దాం అనుకున్నాను, మళ్ళీ గుర్తొచ్చింది. ఇంకా పక్కన పెట్టాను. అసలే మీరు బోల్డ్ కామెంట్స్ పెట్టేస్తారు మళ్ళీ. ఇంకా నాకు రాలేదనుకోండి ఒక కామెంట్ కూడా. ఇంకా గుడ్లు అయితే ఇంక ఇవ్వండి బాగా ఫ్రై అయితే అయిపోతున్నాయి. గుడ్డు పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ గుడ్లు అయితే బాగా ఫ్రై చేశాను. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి అవి. 5 గుడ్లు వండేస్తున్నాను. 4 ఒక గుడ్డు ఎక్స్ట్రా. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి తర్వాత టమాటాలు కూడా వేస్తాను. ఈ లోపల అది మూత పెట్టాను, మగ్గుతుంది. ఈ లోపల మా ప్రణతి ఏం చేస్తుందో ఒకసారి చూసాం. బ్యాగ్ చూసారా? ఈ బ్యాగ్ ఎందుకు తీసామనుకుంటున్నారా? ఎందులో కొన్ని నైట్ డ్రెస్సులు పెట్టాను, ఎక్కువ అయిపోయావనేసి బయట. ఇప్పుడు బయట అవి తీశారు. మంచి పనే చేస్తుందండి. మీకు చూపిస్తా ఒక్క నిమిషం. ఎందుకంటే డోర్ కట్టిన ఫస్ట్ నేను సర్దియాను నీట్గా. లోపల బయట వేయం కనిపించకూడదు, అందుకే సర్దేస్తున్నాను. ఇగోండి ఏం చేస్తున్నావు ప్రంతి? మ్యాగీ తినేసి దీపం పడుతుంది. మీరే చూసారు. ఒక 10 నిమిషాల ముందు మ్యాంగో కూడా తిన్నది. స్నానం చేసేసి మళ్ళీ ఫ్రెష్గా దీపం అయితే పెట్టేస్తుంది. దీపం పెట్టదు, అగరబత్తులు పెడుతుంది. ఇంకా ప్రంతి ఒకసారి తిరిగమ్మా. ఈ టాప్ అయితే ఎప్పుడమ్మా? 4th క్లాసా? 4th క్లాస్లో అనుకుంటా తీసాము. ఇప్పటికీ కంటిన్యూ చేస్తుంది. అంత నీట్గా ఉంచుకుంటుంది ప్రంతి బట్టలు. ఒకసారి చూడమ్మా కాసి ఎంత నీట్గా ఉంచుతో. మురిసిపోతుందండి. లేదు నేనే వేయనివ్వలేదు, ఎందుకంటే అప్పుడు పెద్దగా అయిపోయింది. ఇప్పుడు తీసాను, అదనమాట మ్యాటర్. పువ్వులు అయితే చక్కగా పెట్టేస్తుంది. ఇగోండి అక్కడ మందార పువ్వు ఉంది, చాలా పెద్ద పువ్వు అండి, అది వైట్ కలరు. గిఫ్ట్ అయితే ఇచ్చారు మొక్క. అలా కూడా ఇస్తున్నారు ఈ మధ్యన. తను చనిపోతే గిఫ్ట్గా ఉందా మొక్క ఇస్తే ఆ మొక్క పువ్వులు అయితే బాగానే కాస్తుంది. అయిపోయిందా? అగరవత్తులు అయితే మెల్లగా తీస్తుంది. ఈ లోపల నా కూర ఏమైపోతుందో చూడాలి. మా ఇంకో చిన్న అమ్మాయికి ఇంతవరకు జ్వరం. వాళ్ళ ఫ్రెండ్ రాగానే జ్వరం ఎగిరిపోయింది, పైకి ఎగిరిపోయింది. దెబ్బతోని బయటికి వెళ్ళిపోయింది, ఆడుకుంటుంది. ఈ లోపల అయితే ఇదైతే మగ్గిపోతుంది. ఇంకా మీకు గుడ్డు పులుసు కానీ రాదు అనుకుంటే నాకు చెప్పండి, కామెంట్ చేయండి. నేనైతే గుడ్డు పులుసు తయారు చేసి మీకు చూపిస్తాను. ఇలా చూస్తూ ఉండండి. ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఇంకా తర్వాత నేను కూడా స్నానం చేసేసి ఇంక చక్కగా కూర్చొని తినేసాము. తినేసిన తర్వాత ఒక గంట సేపు అయితే పడుకున్నాము. మళ్ళీ సాయంత్రం అయిపోయింది. ఇంకా సాయంత్రం అవగానే పిల్లలు అయితే మా ఇంటికి వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తర్వాత చెప్తా. నేనైతే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాను. బట్టలు అయితే తీయాలి. ఈరోజు ఎన్ని బట్టలు ఉతికానో మీరే చూద్దరు రండి, చూపిస్తాను. మా బావ అయితే ఇక్కడ కూర్చోండి ఏటో ఆలోచించేస్తాడు. నేనైతే మేడపైకి వచ్చాను కదా. ఇంక ఈ బట్టలన్నీ మావే, ఇవన్నీ తీసేయాలి. రోజు ఉతికిన బట్టలు మాత్రం తరగట్లేదు, ఎందుకంటే 2 పూట్ల స్నానాలు పిల్లలు ఇంట్లో ఉంటాయి. ఇంకంతని స్కూల్కి వెళ్తే కానీ ఈ బట్టలు తగ్గవు. తర్వాత అయితే మా పిల్లలు ఇంకో పిల్లలు కలిసి పైన సెటిల్ ఆడారు.
ఇంకా కాకు వచ్చి పక్కింటి ముసలోడు ఉంటాడు, ఆ ముసలోడు ఇంటికి అయితే పడిపోయింది. ఇంకా ముసలోడు తీసి ఇవ్వకుండా పిల్లలు ఈ టైంలో ఆడతారంటే అతనికి సాయంత్రం 5 అవ్వగానే అతనికి మధ్యాహ్నం అన్నట్టు ఉంది. ఇంకా ఆ కాకు అయితే చింపేశాడు. మా పిల్లలు వచ్చి మమ్మీ కాకు చింపేశాడు రా గొడవడదాము అనేసి అన్నారు. ఇంకా ముసలోడితో ఏం గొడవడతాం, చింపేశాడు కదా, కాకు అయితే లేదు కదా. కాకు లేనప్పుడు గొడవ ఎందుకు, వేస్ట్లే, కాకున్న గొడవడితే ఒక అర్థం ఉంటుంది. అయినా ముసలోడు కదా మనకి ఎందుకులే ఇంకా వదిలేయండి అని పిల్లలకు చెప్పారు. మా ఎస్సీ పాప అయితే గుడ్డు మధ్యాహ్నం మిగిలిపోయింది, తినేస్తుంది. ఈ రోజు అయితే నేను ఒక ప్రయోగం అయితే చేస్తున్నాను, అది మీరు చూడండి, అది మీకు కూడా తెలిసిందని. ఫస్ట్ అయితే గిల్లి పెట్టేస్తున్నాను, పైకి ఎత్తి ఫోన్ కొంచెం కట్ చేశాను, ఇటే కట్ చేశాను, మిల్క్ అయితే వేసేస్తాను. ఎంత వేస్తాం మమ్మీ? పాలు ఎన్ని వస్తాయి వేసేయడమే. ఏం చేస్తున్నావు ఈరోజు రెసిపీ? రెడీ అయిన తర్వాత అందరికీ చూపిద్దాం. అందరికీ తెలిసిందే, తెలియంది అయితే కాదు. అక్కడికి వీడియో ఆఫ్ చేస్తాను ఫస్ట్ అయితే. ఈ పాలు బాగా మరిపోయిన తర్వాత కస్టర్డ్ పౌడర్ కొద్దిగా ఎక్కువ అయిపోయింది, తర్వాత తెలిసింది. ఇప్పుడైతే తక్కువ అనుకుంటున్నాను. ఇంకా కస్టర్డ్ పౌడర్ మిల్క్లో కూడా కలిపేసి ఇందులో అయితే కలిపేశాను. తర్వాత మా పిల్లలు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అయితే మామిడి పళ్ళతో కుస్తీ పడుతున్నారు, ఎందుకంటే అది మిక్సీ పట్టాలి. అది మిక్సీ పట్టేసి ఆ మిల్క్లో నేను కలపాలి. ఇదైతే యూట్యూబ్లో చూశాను, పేరైతే నాకు తెలీదు, జస్ట్ మ్యాంగో రెసిపీస్ అంటే అలా చూసి చేస్తున్నాను. టెంక్ అయితే పిండేస్తున్నాడు మా వాడు, చూడండి ఎలాగో. ఇంకా మొత్తం పిండిసిన పీస్తో మాత్రం నేనైతే మిక్సీ పట్టేస్తాను. అది బాగా పేస్ట్ అయితే అయిపోయింది. ఇంక ఈ పాలు కస్టర్డ్ కూడా చల్లారిగా అయిపోయిన తర్వాత ఆ పేస్ట్ ఇందులో కలిపేసి బాగా మిక్స్ చేస్తాను. ఇంకా బాగా మిక్స్ అయిపోయింది. తర్వాత చిన్న కాయ లాంటి మామిడికాయ కూడా మా వాడు కట్ చేసేస్తున్నాడు, ఆ ముక్కలు ఇందులో వేసేయాలి. ఇప్పుడైతే ఫైనల్గా కష్టపడి రెసిపీ అయితే రెడీ చేస్తాం, ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా సేపు అయినాక అందరం తినేస్తాం.